టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను కాసేపట్లో ప్రకటించబోతున్నారు. ఆశావహులు ప్రగతి భవన్ కు చేరుకుంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, కొందరు సిట్టింగులకు సీట్లు ఇవ్వడం లేదంటున్నారు. ఎక్కడెక్కడ అభ్యర్థుల్ని మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇందుకు కారణాలేంటి? స్వామి, మరి కాసేపట్లో టీఆర్ఎస్ కి సంబంధించి లోక్సభ అభ్యర్థుల జాబితా విడుదల కాబోతుంది. ముఖ్యంగా ఈ నెల 25 లోపల నామినేషన్లు దాఖలు చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే సమయం మించిపోయిందని చెప్పి టీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అనేక వడపోతల అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఈ రోజు లోక్సభ అభ్యర్థులను ప్రకటించబోతున్నారు. ముఖ్యంగా సిట్టింగ్ల విషయానికి వస్తే 3 చోట్ల మొండి చేయి ఎదురే అవకాశం కనిపిస్తుంది. అలాగే మహబూబాబాద్ తో పాటు మహబూబ్ నగర్, అలాగే ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, జితేందర్ రెడ్డి, మరోవైపు మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్ కు ఈసారి ఖచ్చితంగా చోటు ఇవ్వట్లేదని చెప్పి ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం స్పష్టం చేసిన పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఆయా పార్లమెంటు నియోజకవర్గంలోని ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత వీళ్ళ ముగ్గురికి ఈసారి ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశాన్ని ఇవ్వట్లేదని చెప్పి టీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేస్తుంది. ముఖ్యంగా గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహబూబ్ నగర్ లో ఆయా పార్టీల అభ్యర్థులకు సహకరించలేదని చెప్పి జితేందర్ రెడ్డి మీద అనేక ఆరోపణలు ఆయా పరిధిలోని ఆయన పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్ పైన కూడా అంటే ఆయన పనితీరు ఆశించిన మేర లేదని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్న నేపథ్యంలో ఆయన కూడా ఈసారి సీటు నిరాకరించిన పరిస్థితి. మరోవైపు ఖమ్మం సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలో 2014 ఎన్నికల్లో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన తర్వాత టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నప్పటికీ కూడా ఆయన కూడా 2018 ఏదైతే ముందస్తు ఎన్నికల నేపథ్యంలో వాళ్ళ అభ్యర్థులకి సహకరించలేదు. అలాగే ముఖ్యంగా తుమ్మల నాగేశ్వరరావుతో ఆయన కలిసి పనిచేయని నేపథ్యంలో ఆయన ఓటమికి కూడా కారణమయ్యారని చెప్పి టీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన కూడా ఈసారి సీటు నిరాకరించిన పరిస్థితి. మొత్తంగా 3 సిట్టింగులకు ఈసారి సీటు ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ముఖ్యంగా 16 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి, అంటే అసెంబ్లీ హైదరాబాద్ సంబంధించి పార్లమెంటు నియోజకవర్గం ఏదైతే ఎంఐఎం కు సహకరిస్తామని చెప్పి ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసిన నేపథ్యంలో మిగతా 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించబోతుంది. ఈ 16 స్థానంలో కూడా అందరి ముఖ్యంగా ఆయా పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఊహాత్మకంగా ఒక ముందడుగు వేస్తున్నారు. ఎవరెవరు అభ్యర్థులు ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే ఒక బలమైన నిర్ణయానికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మెదక్ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి, అలాగే కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్, నిజామాబాద్ నుంచి కవితతో పాటు జహీరాబాద్ నుంచి ఇప్పటికే సిట్టింగ్ ఎంపీగా ఉన్న బీబీ పాటిల్, అలాగే ఆదిలాబాద్ గణేష్, మరోవైపు వరంగల్ నుంచి పస్నూరి దయాకర్, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్ తో పాటు నల్గొండ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డికి వీళ్ళంతా కూడా గతంలో సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నారు. వీళ్ళకి మరోసారి అవకాశం కల్పిస్తూ టీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. మరోవైపు చేవెళ్ల నుంచి ఇంతకుముందు ఇక్కడ చేవెళ్ల నుంచి ఏదైతే కొండా విశ్వేశ్వరరెడ్డి టీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి తర్వాత కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన ప్లేస్ లో డాక్టర్ రంజిత్ రెడ్డికి అవకాశం కల్పించాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు మనకు సమాచారం ఉంది. మరోవైపు ఖమ్మం నుంచి ముఖ్యంగా ఖమ్మం సీట్ పైన అనేక తర్జనల భర్జనలు పడిన అనంతరం బలమైన అభ్యర్థి నామా నాగేశ్వరరావుని టీడీపీ నుంచి నామా నాగేశ్వరరావుని చేర్చుకున్న తర్వాత ఖమ్మం సీట్ ని నామా నాగేశ్వరరావుకి ఇప్పటికే ఖరారు చేసిన పరిస్థితి. మరోవైపు నాగర్ కర్నూలు నుంచి పి రాములు, ఈయన మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ హయాంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు హయాంలో ఈయన మాజీ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఆయనకి నాగర్ కర్నూలు నుంచి అవకాశం కల్పిస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు మహబూబాబాద్ నుంచి కవిత మాలోత్, ఈమె రెడ్డి నాయక్ కూతురు, ఈ గతంలో 2009లో ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఈమె పనిచేశారు. ఇప్పుడు ఆమెకు మహబూబాబాద్ నుంచి అవకాశం కల్పిస్తున్నారు. ముఖ్యంగా పెద్దపల్లి నుంచి వివేకి, అంటే వెంకటస్వామి తనయుడు వివేకి గతంలో అవకాశం రాదని చెప్పి భావించినప్పటికీ కూడా నిజానికి ఈయన పైన కూడా ముఖ్యంగా ఆయా పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలంతా కూడా అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ కూడా కేసీఆర్ సూచన మేరకు ఖచ్చితంగా ఈయన గెలిపించుకుంటామని చెప్పి ఎమ్మెల్యేలంతా కూడా కేసీఆర్ కి స్పష్టం చేసిన పరిస్థితి. దీంతో పెద్దపల్లి నుంచి వివేక్ అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు మల్కాజ్గిరి నుంచి మర్రి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తిని పారిశ్రామికవేత్త, ఈయన మంత్రి మల్లారెడ్డి కూడా బంధువుగా చెప్తున్నారు. అతన్ని మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పిస్తారు. ఆఖరిగా సికింద్రాబాద్ నుంచి తలసాని సాయి కిరణ్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కిరణ్ కు సికింద్రాబాద్ లోక్సభ నుంచి పోటీ చేసే అవకాశం కల్పిస్తారు. ముఖ్యంగా అన్ని సామాజిక సమీకరణాలు అలాగే రాజకీయ వ్యూహ ప్రతి వ్యూహాలను కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత
ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడి హోదాలో ఈ 16 మంది ఎంపీ అభ్యర్థులను ఇప్పటికే దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తుంది. మరికొద్దిసేపులో వీళ్ళంతా పేర్లు కూడా బయటికి అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కవిత నిజామాబాద్ ఎంపీగా రేపు నామినేషన్ దాఖలు చేయబోతున్నట్టు కూడా సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఏదైతే మల్కాజ్గిరి కావచ్చు, ఖమ్మం కావచ్చు, అలాగే మహబూబాబాద్తో పాటు చేవెళ్ల నియోజకవర్గాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా టీఆర్ఎస్ పార్టీ తీసుకుంది. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లగొండ నుంచి, అలాగే రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి నుంచి, ఖమ్మం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చాలా గట్టి అభ్యర్థిని పెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ నుంచి కూడా ఈ నియోజకవర్గాల మీద చాలా పెద్ద ఎత్తున దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా 16 ఎంపీ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తుంది. ఖచ్చితంగా 16 ఎంపీ స్థానాలు గెలుచుకున్నట్టయితే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కీలకం అవుతాం కాబట్టి వచ్చే కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంలో ఈసారి కీలకంగా వ్యవహరించాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ పదే చెబుతున్న నేపథ్యంలో ఇప్పటికే కేసీఆర్ కూడా కరీంనగర్ సభతో పాటు ఆయన ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారు. మరొక విడతగా ఆయన అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రచారం చేయడానికి సిద్దమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా జితేందర్ రెడ్డి ఏదైతే లోక్సభలో ఆయన టీఆర్ఎస్ పార్టీ పక్ష నేతగా, టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా వ్యవహరించారు 2014 నుంచి ఇప్పటి వరకు కూడా. జితేందర్ రెడ్డికి టికెట్ నిరాకరించడం అనేది కొంత ఆసక్తికర పరిణామం చెప్పవచ్చు రాజకీయ వర్గాల్లో. జితేందర్ రెడ్డి 1999లో బీజేపీ ఎంపీగా గెలిచారు. తర్వాత ఆయన టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకుని 2014 ముందు ఆయన టీఆర్ఎస్ ఎంపీగా మహబూబ్ నగర్ నుంచి గెలిచి కేసీఆర్ ముఖ్య అనుచరులు జితేందర్ రెడ్డి కూడా ఒకరు. అయితే ఆయనకి ఈసారి టికెట్ నిరాకరించిన పరిస్థితి. ఎందుకంటే ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన అసెంబ్లీ అభ్యర్థులకు సపోర్ట్ చేయలేదని చెప్పి అభియోగంగా చెప్తారు. మొత్తానికి మరికొద్దిసేపులో అయితే పార్లమెంట్ అభ్యర్థుల జాబితా రాబోతుంది. స్వామి, క్వశ్చన్ చెప్పండి. జితేందర్ రెడ్డి, పొంగులేటి సీతారాంకు నో ఛాన్స్ అంటున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్ ఉందా? ఎవరెవరికి ఈసారి ఛాన్స్ లేనట్టు భావించవచ్చు? స్వామి నరేష్, కొంతమందికి ఈసారి ఛాన్స్ లేదని తెలుస్తోంది జితేందర్ రెడ్డి, పొంగులేటి సీతారాం నాయక్. దానికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా? స్వామి, గత కొన్నాళ్లుగా వీళ్ళ ముగ్గురి పైన టీఆర్ఎస్ పార్టీ చాలా అసంతృప్తిగా ఉన్నమాట బయట ప్రచారంలో ఉన్నమాట తెలిసిందే. ముఖ్యంగా జితేందర్ రెడ్డి కావచ్చు, సీతారాం నాయక్ కావచ్చు, అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు. వీళ్ళ ముగ్గురి పనితీరు పైన ముఖ్యంగా కేసీఆర్తో పాటు టీఆర్ఎస్ పార్టీ వర్గాలన్నీ కూడా చాలా అసంతృప్తిగా ఉన్నాయి. ముఖ్యంగా 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన నేపథ్యంలో వీళ్ళ ముగ్గురు కూడా పార్టీ సూచించిన మేరకు పని చేయలేదని చెప్పి, వాళ్ళకి ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేదని చెప్పి వాళ్ళ మీద ఉన్న అభియోగంగా చెప్తున్నారు. మరోవైపు సీతారాం నాయక్ ఆశించిన మేర పనిచేయలేదు. ఆయన పార్టీ మీద కంటే కూడా ఇతర విషయాల్లో ఎక్కువ ఆసక్తి చూపుతూ ఉంటారు. అనేక విషయాలపైన ఆయన మీద గతంలో కూడా అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా కేసీఆర్ చూసి చూడనట్టు విడిచిపెట్టినప్పటికీ కూడా ఆయన పనితీరులో మార్పు చేసుకోలేదని చెప్పి టీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తూ వస్తున్నాయి. ముఖ్యంగా జితేందర్ రెడ్డి విషయానికి వస్తే ఆయన గతంలో కూడా అనేకసార్లు ప్రస్తుతం మంత్రిగా ఉన్న శ్రీనివాస్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, గతంలో కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోయిన అసెంబ్లీలో నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నది జితేందర్ రెడ్డి అని చెప్పి అప్పట్లో సంచలన ప్రకటనలు కూడా చేసిన పరిస్థితి. అప్పటి నుంచి జిల్లాలో ఉన్న మిగతా ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులకు జితేందర్ రెడ్డికి కూడా అంతగా పొసగడం లేదని చెప్పి కూడా రాజకీయ వర్గాలు చెప్తూ వస్తున్నాయి. ఆ విధంగానే జితేందర్ రెడ్డి మీద చాలా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వానికి అంత అసంతృప్తి అయితే చాలా పెద్ద ఎత్తున ఉందని చెప్తున్నారు. మరోవైపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విషయానికి వస్తే ఆయన ఖమ్మంలో ముఖ్యంగా 2018లో ఏదైతే గత ఏడాది ముందస్తు ఎన్నికలకు వెళ్లిన నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి కేవలం 10 స్థానాలు గాను ఒకే ఒక్క ఎమ్మెల్యే స్థానాన్ని టీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది. ఇక్కడ ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్ కుమార్ మాత్రమే గెలుపొందారు. మిగతా 9 స్థానాల్లో కాంగ్రెస్ తో పాటు వివిధ పార్టీలు గెలిచిన పరిస్థితి ఉంది. ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఆశించిన మేర పనిచేయలేదు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నారు. ఖచ్చితంగా ఆయన ఏదైతే తుమ్మల నాగేశ్వరరావుతో ఉన్న వైరం కారణంగా కావచ్చు, ఇతర వర్గాలకు అంటే అతని అనుచరులకు మిగతా ఇతర పార్టీలో ఉన్న వాళ్ళకు కావచ్చు, ఆయన వర్గ రాజకీయాన్ని ప్రోత్సహించారనే అభియోగం కూడా ఉంది ఈయన మీద. ఈ నేపథ్యంలో ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలతో సూచనలు సలహాలు తీసుకున్న తర్వాత కేసీఆర్ ఈ 3 సిట్టింగ్లకు అయితే టికెట్లు నిరాకరించిన పరిస్థితి ఉంది. స్వామి, రైట్ నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. టీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థుల జాబితా ఖరారైంది. 3 సిట్టింగులకు ఈసారి టికెట్లు ఇవ్వలేదు. జితేందర్ రెడ్డి, సీతారాం నాయక్,
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పక్కన పెట్టి కొత్త వారికి అవకాశం కల్పించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్కు ప్రతికూల ఫలితాలు వచ్చాయి. గ్రూపు విభేదాలే ఎందుకు కారణమని ఫలితాల తర్వాత కేసీఆర్ఏ స్వయంగా చెప్పారు. ఎక్కువ మంది పొంగులేటిపై ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాల మధ్య పొంగులేటిని పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. ఖమ్మం స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్ కొత్తగా పార్టీలోకి వచ్చిన నామా నాగేశ్వరరావును అభ్యర్థిగా ఎంపిక చేశారు. నామా చేరికతో అన్ని సమీకరణలు కలిసొస్తాయని టీఆర్ఎస్ అంచనాగా ఉంది. మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్ను పక్కన పెడతారని చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతోంది. ఇందుకు తగినట్లుగానే ఇప్పుడు సీతారాం నాయక్కు టికెట్ ఇవ్వకుండా కవితకు అవకాశం కల్పించారు. మహబూబ్ నగర్లో కూడా జితేందర్ రెడ్డిని పక్కన పెట్టి మన్నే శ్రీనివాస్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. కరీంనగర్ నుంచి సిట్టింగ్ ఎంపీ వినోద్కు, నిజామాబాద్ నుంచి కవితకు తిరిగి టికెట్ ఇచ్చారు. ఖమ్మం స్థానాన్ని టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడ పొంగులేటిని పక్కన పెట్టి నామా నాగేశ్వరరావును అభ్యర్థిగా ఎంపిక చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ చెప్తారు. శ్రీధర్, చెప్పండి, నామా ఎంపికకు ప్రధాన కారణాలు ఏం కనిపిస్తున్నాయి? స్వామి, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం జిల్లా రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయని చెప్పొచ్చు. ఊహించని విధంగా ఇప్పటి వరకు అంటే ఈ రోజు ఆయన టీడీపీకి రాజీనామా చేశారు నామా నాగేశ్వరరావు. ఇప్పటివరకు ఆయన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు అనూహ్యంగా తెర మీదకి వచ్చారనమాట. తెర మీదకి వచ్చి ఆయన టీఆర్ఎస్ సీట్ ని దక్కించుకోవడం జరిగింది. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఆయన్ని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖమ్మం బరిలో దింపబోతున్నారు. ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. అయితే వేగంగా పరిణామాలు మారిపోతున్నాయి అనమాట. ఏ రోజు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, ఉత్కంఠమైన పరిస్థితి ఖమ్మం జిల్లాలో నెలకొందని చెప్పొచ్చు. మనం ఈ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఊహించని పరిణామాలన్నీ కూడా జరిగినాయి. ఎందుకంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరైతే అంటే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రపంచం కొనసాగినప్పటికీ ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ఒక్క సీట్తో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. మిగిలిన సీట్లన్నీ కూడా ఉన్న అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉన్న 10 అసెంబ్లీ స్థానాల్లో మిగిలిన 9 స్థానాలు కూడా మహాకూటమికి వెళ్ళడం జరిగింది. అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఊహించని విధంగా ఎవరైతే మహాకూటమి నుంచి గెలుపొందారో అభ్యర్థులందరూ కూడా ఒక్కొక్కరుగా కేసీఆర్ ని కలిసి కేటీఆర్ ని కలిసి తాము టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి లేఖలు ఇవ్వడం జరిగింది, ప్రకటనలు ఇవ్వడం జరిగింది. మేము సంసిద్ధం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఖమ్మం సంబంధించిన ప్రముఖ వ్యాపారి వంకాయలపాటి రాజాని టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపిక చేస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. రాజా కేసీఆర్ ని కలవడం, తర్వాత కేటీఆర్ ని కలవడం, తో పాటు ఖమ్మం జిల్లాలో పోటీకి సంబంధించిన ఏర్పాట్లు ఆ సన్నాహాలను కూడా ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత అనూహ్యంగా నామా నాగేశ్వరరావు పేరు తెర మీదకి వచ్చింది. నామా నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఆయన కేసీఆర్ ని కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరరావు పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి అదేవిధంగా పొలిట్ బ్యూరోకి కూడా రాజీనామా చేసి ఆయన కేసీఆర్ ని కలవడం జరిగింది. ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఈ రోజు ఉదయం చేరారు అన్నమాట. కేటీఆర్ సమక్షంలో తన అనుచరులతో కలిసి అంటే నామాతో పాటు ఖమ్మం జిల్లాకు సంబంధించిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు పుల్లూరు రమయ్య మరికొందరు అనుచరులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ లో చేరడం జరిగింది. ఊహించిన విధంగా కేసీఆర్ నామా నాగేశ్వరరావుని తెర మీద తీసుకొచ్చారు. నామా నాగేశ్వరరావు ఖమ్మం నుంచి ఎన్నికల బరిలో దిగబోతున్నారు. స్వామి, రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇదే విషయానికి సంబంధించి మరింత అప్డేట్ మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ చెప్తారు. నవీన్, చెప్పండి, లోక్సభ అభ్యర్థుల ఎంపికలో ఈసారి టీఆర్ఎస్ లెక్కలేంటి?
చాలా వ్యూహాత్మకంగానే లోక్సభ ఎంపికలో కేసీఆర్ ఎంపిక చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే నోటిఫికేషన్ వెలువడి నామినేషన్లు మొదలై దాదాపుగా 4 రోజులు కావస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు అధికారికంగా టీఆర్ఎస్ పార్టీ తన లోక్సభ అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే చాలా పెద్ద మొత్తంలో అంటే పెద్ద సంఖ్యలో అంటే దాదాపు ఒక నలుగురికి సిట్టింగ్లకు ఈసారి కేసీఆర్ మొండి చేయి చూపిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దాంట్లో ప్రధానంగా మహబూబ్ నగర్ లోక్సభ స్థానానికి సంబంధించి ఆ పార్టీ లోక్సభ పక్ష నేతగా ఉన్నటువంటి జితేందర్ రెడ్డికి ఈసారి సీటు లేనట్టుగా మనకు చెప్పుకోవచ్చు. అలానే ఇటు మహబూబాబాద్ కు సంబంధించి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి సీతారాం నాయక్ కూడా కేసీఆర్ మొండి చేయి చూపించారు. అక్కడ మాలోతి కవితకు కేసీఆర్ టికెట్ ఇస్తానని చెప్పని హామీ ఇచ్చారు. ఆల్మోస్ట్ దాదాపుగా ఇటు ప్రొఫెసర్ సీతారాం నాయక్ కూడా కేసీఆర్ సమాచారం అందించారు. సో మరోవైపు ఇక ఖమ్మం లోక్సభ స్థానానికి సంబంధించి అనూహ్యంగా తెరమీదికి ఆ టీడీపీ సీనియర్ నేత పార్టీ జాతీయ పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నటువంటి నామా నాగేశ్వరరావు తెరమీదికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఆయన ఈ రోజు కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. సో ఇప్పటి వరకు అయితే ముగ్గురు అంటే ఈ 3 స్థానాల్లో ఖచ్చితంగా మార్పులు ఉంటాయని చెప్పేసి ముందు నుంచి భావిస్తూ వస్తున్నారు. సో దీంతో ఈ 3 స్థానాలను కూడా కేసీఆర్ మార్చాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఇక చివరి నిమిషంలో పెద్దపల్లి లోక్సభ స్థానానికి సంబంధించి మాజీ ఎంపీ వివేక్ సీటు కూడా ముప్పు ఏర్పడినట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం కేటీఆర్ వివేక్ ఫోన్ చేసి ఈసారి టికెట్ ఇవ్వలేకపోతున్నట్టుగా సారీ అని చెప్పేసి ఆయనకు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గత లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి లోక్సభ సెగ్మెంట్ లో ధర్మపురి ఎమ్మెల్యే ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి కొప్పులీశ్వరి కావచ్చు, సుమనే కావచ్చు, ఏదైతే చెన్నూరు ఎమ్మెల్యే అలానే బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చిన్నయ్య కావచ్చు, వీళ్ళ ఓటమికి ఆయన వివేక్ పనిచేశారని చెప్పేసి తీవ్రమైనటువంటి విమర్శలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన అభ్యర్థిత్వాన్ని మార్చాలని చెప్పేసి కూడా కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ వెంకటేష్ నేతగాని సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వెంకటేష్ కు కేసీఆర్ టికెట్ ఇవ్వాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ 4 సీట్లలో ఏదైతే సిట్టింగ్లకు కేసీఆర్ మొండి చేయి చూపించినట్టుగా తెలుస్తుంది. ఇక మిగిలిన దాదాపు అందరూ సిట్టింగ్లకు కూడా కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక మల్కాజ్గిరి లోక్సభ సెగ్మెంట్ లో మంత్రిగా ఉన్నటువంటి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డికి దాదాపుగా టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. అలానే రంజిత్ రెడ్డికి చేవెళ్ల టికెట్ కన్ఫర్మ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక నల్గొండ టికెట్ కి సంబంధించి గుత్తా సుఖేందర్ రెడ్డి అక్కడ పోటీ చేసేందుకు ఇష్టంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అక్కడ అభ్యర్థిని మార్చాలని చెప్పేసి కూడా కేసీఆర్ భావిస్తూ వస్తున్నారు. అక్కడ వేమిరెడ్డి నరసింహారెడ్డికి దాదాపుగా టికెట్ కన్ఫర్మ్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్వామి మొత్తం మీద కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా ఈసారి ఆచి తూచి లోక్సభ అభ్యర్థుల ఎంపిక చేసినట్టుగా మనకు చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా 4 రోజులు గడిచినప్పటికీ కూడా లోక్సభ సభ్యులను ప్రకటించకపోవడం, దాదాపుగా సిట్టింగ్లకు అంటే 4గురికి పైగా సిట్టింగ్లకు కేసీఆర్ 5గురికి పైగా సిట్టింగ్లకు కేసీఆర్ టికెట్లను కట్ చేయడం కంటే ఇవన్నీ చూస్తే మాత్రం చాలా వ్యూహాత్మకంగానే కేసీఆర్ ఎంపిక చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పటివరకు అయితే అధికారికంగా అభ్యర్థులను ప్రకటించలేదు. కాసేపట్లో ఈ జాబితా మాత్రం మనకు అధికారికంగా విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. స్వామి రైట్ నవీన్. బులెటిన్లో కాసేపు విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్.